అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. సీఎం జగన్ ప్రజలకు చేసిన సేవ వల్లే తనకు ఇంతలా మద్దతు తెలుపుతున్నారన్నారు. ప్రజల మనస్సులో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారని, మళ్లీ జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల సిబ్బంది నిబంధనలు ఉల్లంఘించారు. నామినేషన్ కేంద్రం వద్దకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ వాహనాన్ని పోలీసులు అనుమతించారు. నిబంధనల ప్రకారం నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల వరకు వాహనాలు అనుమతించకూడదు. కానీ భరత్ వాహనాన్ని అనుమతించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శివాలయం, పెద్ద దర్గా, అన్నమ్మ, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీలో నామినేషన్ పర్వం జోరుగా నడుస్తోంది. నరసాపురం కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ నామినేషన్ వేశారు. మొగల్తూరులోని ముత్యాలమ్మ బండి అమ్మవారి దగ్గర నామినేషన్ పత్రాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఎన్నికల ప్రచారాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. అనంతరం నిజామాబాద్, మల్కాజ్గిరిలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా సీఎం తెలంగాణలో ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. చేవెళ్ల పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తాను అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తెలిపారు. ఇండ్ల పట్టాల రెగ్యులరైజేషన్కు సంబంధించిన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తుందని, ఎంపీ ఎలక్షన్స్లో ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఇక బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండడని, ప్రజల కష్టసుఖాల్లో తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు రంజిత్ రెడ్డి. నామినేషన్ ప్రక్రియలో భాగంగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. దేశం అభివృద్ధి చెందాలి అంటే మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిత్యం ప్రజల కోసం ఆలోచించి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఇక ప్రధాని నేతృత్వంలో భారతదేశం ప్రపంచ దేశాలకు సవాలు విసురుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అంబర్పేట నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జీప్ యాత్ర కొనసాగుతుంది. యాత్రలో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ యాత్రలో ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ప్రజలు కుటుంబ పాలన అంతమొందించడానికి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఇక భారతదేశాన్ని అగ్రదేశాల పక్కన నిలిపిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. మోదీ ఒక మాట చెప్తే ఖచ్చితంగా అమలు చేస్తారని, నల్గొండ పార్లమెంటు పరిధిలోని అన్ని సమస్యలను పరిష్కారం చేస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. భూములు కోల్పోయిన రైతులు ఆత్మహత్య చేసుకున్న ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి చలించలేదంటూ మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకొని ఆయన దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. హన్మకొండ జిల్లాలో వరంగల్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ నామినేషన్ వేశారు. కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు బండా ప్రకాష్, బసవరాజ్ సారయ్య, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హాజరయ్యారు.